ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, మధ్యకాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. చిలకమ్మ కుంభరాశి వాళ్ళ శాస్త్రము, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి, కుంభరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ కుంభరాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి. కుంభరాశి వాళ్ళకి ఎందుకో కానీ ఈసారి లక్ష్మి నడుచుకుంటూ వస్తుంది ఇంటి లోపల, మహాలక్ష్మి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈసారి మంచి లాభం ఉంది. ఒకటే కాదు, బిజినెస్ చేయండి, వ్యాపారం చేయండి, జాబ్ చేయండి, ఏదైనా కానీ రియల్ ఎస్టేట్ లోపల ఇంతవరకు మంచిగా కలిసి వచ్చింది. ఒకసారి నిండా మునిగిండ్రు, మళ్ళీ తేలిండ్రు. రియల్ ఎస్టేట్ ఎందుకు కానీ లాస్ వచ్చింది, లాభం వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉంది అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు కొంచెం నిదానం. రియల్ ఎస్టేట్లో మీకు చాలా పైకి వచ్చేది ఉంది. రెండోది, మీరు ఇల్లు కట్టాలి, లేకపోతే కట్టింది కొనాలి, లేకపోతే ఈసారి మాత్రం ఏదన్నా పొలమన్నా కొనాలి, ప్లాట్ అన్న కొనాలి, ఏదో నీవు చాలా ప్రయత్నం చేస్తుంటారు ఈ కుంభరాశి వాళ్ళు. సొంతంగా ఇల్లు జాగా కొని సొంతంగా నాకు నచ్చేటట్టు ఇల్లు కట్టాలి అని మనసు లోపల చాలా అనుకుంటున్నారు, కానీ అయితలేదు. అవుతుంది. ఇంటి లోపల కొన్ని పనులు ఆగి ఉన్నాయి. కార్యాలు, కళ్యాణము చెయ్యాలి, పెళ్లి చెయ్యాలి, ఇంటి లోపల చెయ్యాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంటారు, కానీ అయితలేదు. కుంభరాశి వాళ్ళకి 10 కాదు 100 ఖర్చన్నా మంచిగా రంగోపయోగంగా చేయాలని చాలా ప్రయత్నం చేస్తుంటారు, కానీ అయితలేదు. అవుతుంది. ఈసారి మాత్రం పక్కా ఈ సీతారాముల కళ్యాణం లోపల అవతలన్నా యువతలన్నా కంపల్సరిగా కళ్యాణం జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఇంతవరకు దారిద్ర్య గడియ చాలా చెడ్డగా వచ్చింది. కొన్ని రోజులు కష్టపోయారు, నష్టపోయారు, అయిపోయింది. ఇంతవరకు వాహన బండి గండం అంటే ఇలాంటిది కాదండి. ఈ కుంభరాశి వాళ్ళకి ప్రాణం పోయే గండం ప్రాణం మీదనే వచ్చింది. భగవంతుడు అనేవాడు మీకు సాక్షంగా కాపాడిండు. ఎలా కాపాడిండంటే ఇక భగవంతుడు మీకు సాక్షంగా కాపాడిండు. ఇప్పుడు కూడా ఏం ఆలోచిస్తుండంటే అదే భయం. ముందర మళ్ళీ వాహనం ఎలా నడుపుతామో, ఎలా లేదు, ఎట్లా జరుగుతుందో, ఎట్లా లేదు, అట్లయితుందో ఇట్లయితుందో అనేది వదిలిపెట్టండి. రథం అంటే ఆ జగన్మాత అమ్మవారి దయం. రథంకి నడపాలంటే ముందు ఆ రథకు నమస్కారం చేసి బండి నడపాలి, అంతే తప్ప ఎట్లంటే అట్లా బండి ఎట్లంటే పికాపిస్తుంది కదా, నడుపుతాం కదా అన్నట్టు కాదు. ముందు బండి ఏముండేదంటే ఎద్దుల బండి ఉండే, ఏరే బండి ఉండే, కానీ అది గుర్రాల బండి ఉండే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మాత్రం వాహనాలు పెట్రోల్ వేసే సార్లు ఏ విధంగా ఉరకాలో ఆ విధంగా ఉరుకుతుంది. అట్లా కళ్ళు కనిపించకుండా మనసు ఎట్లా కాకుండా ఎట్లంటే అట్లా నడిపిస్తుంది. అది కరెక్ట్ కాదండి. కొంచెం చూసి నడపండి. దేవ ధ్యానంలో ఉండండి. భగవంతుని ధ్యానంలో ఉంటే ఏం కాదు. ఇనుప దెబ్బ, భూమి దెబ్బ తలిగిందంటే అది చాలా పెద్ద దెబ్బ, అది మంచిది కాదు. అది కూడా ఆ దరిద్రం నెత్తి మీద సుడి తిరిగిందంటే కథం. దానికి ఏమంటున్నారంటే జాగ్రత్తగా ఉండాలి, మహాజాగ్రత్తగా ఉండాలి, భగవంతుని ధ్యానంలో ఉండాలి, అంతే మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి, ఈ కుంభరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా గొప్ప పెద్ద ఆలోచనలు. అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా చాలా అనుకుంటారు, కానీ అవుతుంది. విదేశీ ప్రయాణమైనా కానీ, ఇంటి లోపల ఇల్లు కట్టాలనుకున్నా కానీ, పెళ్లి చేయాలనుకున్నా కానీ, ఆ బంధం అందరితో కలిసి ఉండాలి, బంధం పెంచుకోవాలి అనేది 10 రూపాయలు ఖర్చు పెట్టినా పర్వాలేదు, లేకపోతే 1 రోజు 2 రోజులు దినాలు చూడకుండా వాళ్ళ సమయానికి కాపాడి ఇట్లా బంధు బలగం మీరు చాలా దగ్గర తీసుకుంటారు కుంభరాశి వాళ్ళు. అది చాలా మంచిది. ఏదైనా మాట మాట్లాడితే నీట్గా ఉన్న మాట ఉన్నట్టే కటాకట మాట్లాడతారు. పాలోడు ఉండని, పగవాడు ఉండని, ఎలాంటివి ఉన్నా కానీ 10 మందిలో కూర్చున్న తర్వాత న్యాయంతో నా లెక్క ప్రకారం కరెక్ట్ మాట్లాడతారు. నీ చేసేది తప్పురా, నీ చేసేది కరెక్ట్ కాదురమని ఒప్పించి మళ్ళీ మాట్లాడుతూ, అది బాగుంది కుంభరాశి వాళ్ళ దగ్గర. కానీ కొంచెం కోపం ఎక్కువ. ఇంట్లో కోపం, బయట కోపం వచ్చిందనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళకి దబ ఎట్లంటే అట్లా అరవడం, పెద్దలు బాధపడడం, భార్య బిడ్డలు బాధపడడం, ఆ కోపం పడి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, అక్కడ పని చేష్టలో వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళ మీద అరవడం. ఏందిరా ఇది ఊక అరవడం, ఏం దగ్గర పని ఏం చేయడం అని వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోవడం. కోపం ఏం పని చేస్తుందండి. ఇలా కోపం పడ్డ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కోపంతో ఇంటికాడ తినకుండా తాగకుండా బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కోపం మీదనే ఉంటారు. భార్య బిడ్డలు ఎంత సంచయించినా మీ కోపంకి వాళ్ళ కోపంకి చాలా తేడా. అలా వెళ్ళకండి, బర్బాత్ అయిపోతారు. ఇల్లు ఏమవుతుందంటే బజార్లో పడుతుంది, ఇల్లంతా చంద్రవందరం అయిపోతుంది. మిమ్మల్ని చూసి పెద్దలు కూడా బాధపడతారు,
భార్య బిడ్డలు కూడా బాధపడతారు. మరి ఎట్లా సంజాయించి చెప్పాలి? ఎవరైనా కానీ కుంభరాశి వాళ్ళు, శని పురుషులు ఎవరైనా కానీ, భర్త అయినా కానీ భార్య అయినా కానీ, ఇద్దరికి చెప్తున్నాం, మీరు కోపంతో అమృతం తిన్నా అది విషమే అవుతుంది. కోపం ఛత్రతనం, కోపం పడి ఒకసారి కోపంతో అది ఏది చేసినా తన భయం మీదనే తీసుకుంటారు, తన ప్రాణం మీదనే తీసుకుంటారు. కోపంతో ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుని లేనున్నారు, చాలామంది పోగొట్టుకున్నారు ప్రాణాలు. రోసానికి కత్తి మింగితే కడుపు చేరుతుంది, ప్రాణం తీస్తుంది, అది కరెక్ట్ కాదు. నిదానంగా, ఎంత నిదానంగా మాట్లాడితే అంత నిదానంగా మాట్లాడితే, ఎంత నిదానంగా నడిస్తే చాలా బాగుంటుంది. కోపం తెలివిలేని కోపం చేస్తానండి. తెలివి లేకుంటే చూడు, అవలగాని లేక రోడ్డు పట్టి అక్కడిక్కడ తిరుగుతారు చూడు, ఇంట్లో ఏ మాట అనకుండా, మాట పట్టించుకోకుండా, చదువుల మంచిగా లేకుండా, ఇంట్లో చెప్పిన మాట వినకుండా ఎక్కడ ఆవరావరు తిరుగుతారు చూడు, వాళ్ళకి దిమాగ లేకుంటుంది. మీరు ఈ కుంభరాశి వాళ్ళకు చెప్తున్న మంచిగానండి, కోపం పనికి రాదు. తెలివి ఉన్నవాడు ఏం చేశారంటే, కోపం పడ్డా తాపం పడ్డా ఇంట్లో వాళ్ళు ఉన్న ఉడుకులాడిన కానీ అది పద్ధతి కాదమని వాళ్ళకి సంజాయించి, వాళ్ళ కోపం పోయిన తర్వాత ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడతారు మీరు. అప్పుడు మాట నడుస్తుంది. అంతే తప్ప మీరు కోపం పనికి రాదు. అందరికీ ఛత్రతనం, కోపం మోసం చేస్తుంది, అది మంచిది కాదు. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము, పెద్దలకు సేవించడము, ఇంట్లో ఉన్న వాళ్ళకి గౌరవించడము చాలా మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి ఇట్లా సరపదు అంటే, ఇంటి మీద కొంత నరదృష్టి, నరకన్ను చాలా చెడ్డగా ఉంది. దృష్టి పోవాలి. నాగపాముది విషం ఎట్లా ఉంటుందో ఇంటి మీద అట్లా దృష్టి చాలా ఉంది. ఇంట్లో అంతా బరక ఉండడం లేదు, రావడం పోవడం, మనసు శాంతం ఉండడం లేదు, ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. ఇంటి మీద దృష్టి, కన్ను చాలా చెడ్డగా ఉంది. మీ ఇంటి మీద ఉన్న దృష్టికి దూరం చేసుకోండి. ఇంట్లో లాభం కలుగుతుంది, మనసు శాంతం కలుగుతుంది, అందరూ ఒకటే ఐకమత్యంగా నడుస్తారు, పై మెట్టులు ఎక్కుతారు, రాజా బతుకుతారు. ముందు దృష్టి దూరం చేసుకోవాలి. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యాయం 14, రాజపూజ ఫలం 7, అవమానం 5. అంటే గురుబలం చాలా బాగుంది. చేయిపెట్టిన పని మంచి కలిసి వస్తుంది. మీరు పైమెట్టే లెక్కుతారు, రాజా బతుకుతారు. ఏమన్నా మళ్ళీ మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.